ఏడాది పాలనకే కాంగ్రెస్ చేతులెత్తేయడంతో బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా బెంబేలెత్తిపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కు వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఫిరాయించి తప్పు చేశామనే భావనలో ఉన్నారు. తిరిగి వెనక్కి వెళ్లిపోవటం కోసం బీఆర్ఎస్ సీనియర్ నేతతో ఆ పార్టీ అధినేత కేసీఆర్కి మెసేజ్ పంపించారు. ఆరంభ శూరత్వంతో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకున్న కాంగ్రెస్ చివరికి వాళ్లను నిలబెట్టుకోలేక సతమతమవుతోంది. తెలంగాణలో పవర్లోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ కంటికి కన్ను పంటికి పన్ను ఫార్ములాను అప్లై చేసింది. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు చకచకా లాగేయగలిగారు. రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో విలీనం కావాలంటే 36 మంది ఎమ్మెల్యేలలో కనీసం 26 మంది ప్రత్యేక వర్గంగా బయటకు వచ్చి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం కావచ్చు. 2018లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ఇలాగే 2/3 వంతుల ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చి పార్టీలలో విలీనం చేసుకుంది. దీనివల్ల సాంకేతికంగా ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలా 10 మంది కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. వారిలో కొందరు తెలివిగా కాంగ్రెస్ కండువాలు వేసుకోకుండా మేనేజ్ చేసుకున్నారు. దానం నాగేందర్ మాత్రం ఏకంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ కూడా చేసి ఓడిపోయారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కేసుని బీఆర్ఎస్ సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లగలిగింది. సుప్రీంకోర్టులో ఏ క్షణాన్నైనా ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు రావచ్చనే వాదన బాగా వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ఏ క్షణాన్నైనా వీళ్లపై వేటు పడవచ్చనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఎంతవరకు వీళ్ళని న్యాయపరంగా కాపాడుతుంది అనేటువంటిది సందేహమే. పోనీ కాంగ్రెస్కి వెళ్ళి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము కోరుకున్న పనులు ఏమైనా చేసుకున్నారా అంటే అది లేదు. వాళ్లకు కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవి ఇప్పటి వరకు నెరవేరలేదు. పార్టీ మారితే ఆర్థికంగా ఆదుకుంటారు, కాంట్రాక్టులు చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చని, ల్యాండ్ సెటిల్మెంట్లు జరుపుకోవచ్చని, పెండింగ్ బిల్స్ క్లియర్ చేసుకోవచ్చని ఇలా రకరకాల అంచనాలతో కాంగ్రెస్లోకి చేరిన వాళ్ళందరికీ నిరాశే ఎదురైంది. వాళ్ళని ఏ రకంగానూ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ సర్కార్ కానీ ఆదుకోలేకపోయాయి. మరోవైపు ఏడాదిలోనే రేవంత్ సర్కార్ పని అయిపోయిందనే భావన తెలంగాణలో ఓ రేంజ్లో వచ్చేసింది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదనే విషయం తేట తెల్లమైపోయింది. కాంగ్రెస్ నేతలే 4 ఏళ్లలో చకచకా మూటలు సర్దుకోవాలనే తొందరలో ఉన్నారు. దీంతో తమ పొలిటికల్ ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుందనే భయంలో పడ్డారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. 10 మందిలో 3 మాత్రం బింకంగా ఉన్నప్పటికీ 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం నయానో భయానో కేసీఆర్ కాళ్లు పట్టుకుని తిరిగి పార్టీలోకి వెళ్లిపోవాలనే ఆతృతలో ఉన్నారు. కొందరు ముందు జాగ్రత్తగా కేసీఆర్కి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్స్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికీ తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తీయలేదు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పోస్టర్స్లో తన ఫోటో వేసుకుంటే ఒప్పుకోనని ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్నారు. ఆయన బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. నాకు నవ్వాలను వేయడం వల్ల అర్థం కాలేదు. గద్వాల్ ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మనాల ఫ్లెక్సీల మీద పెడుతుర్రని కంప్లైంట్ ఇచ్చారు. గద్వాల్ ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రితోటి కండువా కప్పించుకున్న గద్వాల్ ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా బొమ్మను తీసుకుపోయి ఫ్లెక్సీలో పెడుతుర్రని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి? రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కి పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరికపూడి గాంధీ ఇప్పటికీ కాంగ్రెస్ కండువా వేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి చూశాక సైలెంట్ అయిపోయారు. ఏదో ముక్కు మూసుకొని 3 ఏళ్లు కలిపితే బీఆర్ఎస్ లేదా బీజేపీ ఏదో ఒకటి అధికారంలోకి వస్తాయి. అక్కడే ఎలాగోలా సర్దుకోవచ్చు. కాంగ్రెస్ ఎలాగో 10 ఏళ్ల వరకు అడ్రస్ ఉండదు. ఇప్పుడు ఆ పార్టీలో దూరి పొలిటికల్ కెరీర్ ఎందుకు నాశనం చేసుకోవాలి అనేటువంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆలోచన. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు పోయిన తర్వాత టీఆర్ఎస్లో బాగా పాతుకుపోయిన పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకోకూడదని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు కూడా ఇదే భావనను వినిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ను మానసికంగా దెబ్బతీయాలంటే
ఈ 10 మందిని వెనక్కి తీసుకురావాలని 2028లో వాళ్ళకి తిరిగి సీట్లు ఇవ్వాలా వద్దా లేదా అనేది తర్వాత ఆలోచించవచ్చని ఒకరిద్దరు సీనియర్లు చెప్తున్నారు. ఈ పరిస్థితులు మొత్తం కేసీఆర్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎమ్మెల్యేలు తిరిగి వస్తారనే సమాచారాన్ని కేసీఆర్కు అందించిన సీనియర్ నేతకు కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు సంతృప్తికరమైన సమాధానం ఏదీ రాలేదు. మైండ్ గేమ్తో అవతల వాళ్ళని ఓ ఆట ఆడుకునే కేసీఆర్ మరోసారి అదే వ్యూహాన్ని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రయోగిస్తున్నారు. నమ్ముకున్న రేవంత్ రెడ్డి నట్టేట ముంచాడు. వెనక్కి వెళ్ళిపోదామంటే కేసీఆర్ ఏ విషయమూ తేల్చాడు. దీంతో ఆ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు నడి సముద్రంలో నావలా తయారైంది. కనీసం ఇప్పటికీ కూడా ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఎలా నిలబెట్టుకోవాలి, వాళ్ళు తిరిగి బీఆర్ఎస్కు వెళ్లకుండా ముందస్తుగా ఎలాంటి ప్లాన్లు అమలు చేయాలి అన్న విషయంపై కాంగ్రెస్లో ఒక్కరు కూడా చర్చించడం లేదు. ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేయలేదు. కనీసం ఆ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడలేదు కూడా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదో సమాజ సేవ చేయటానికి కాంగ్రెస్కు జంపు చేయలేదు కదా. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి, వ్యాపారాలు ఇంకా పెంచుకోవటానికి, కాంట్రాక్టుల కోసం, బిల్లుల కోసం అధికార పార్టీలో చేరతారు. ఉన్నవి పంచుకునే విషయంలోనే ఇప్పటికే తన్నుకు చస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికి పార్టీ ఫిరాయించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏమిస్తారు? సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు చేరినప్పుడు చూపించిన ఉత్సాహం చేరాక పట్టించుకోలేదు. పోనీ కాంగ్రెస్లో ఉంటే 2028లో తిరిగి పవర్లోకి వస్తుందా అంటే గ్యారంటీ లేదు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉండటం అనవసరం అనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఇక రేపో మాపో రివర్స్ గేర్ వేయబోతున్నారు. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళ బండి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు ఆగటం ఖాయం.